బికాస్ నో హ్యూమన్ బీయింగ్ ఈస్ యాక్చువల్లీ మీరు పుట్టడంతో ఇవి రాదు కదా. మీరు ఇక్కడ అక్కడ పికప్ చేసుకుని పుస్తకాలు, సినిమాలు, మీ పెద్దలు చెప్పిన, టీచర్స్ చెప్పిన, మీ ఫ్రెండ్స్ ఎక్స్పీరియన్సెస్, వాటిలో కొన్ని తీసుకుని అవన్నీ ఒక కలెక్టివ్ గా అయి మీ పర్సనాలిటీ ఏర్పడుతుంది. అప్పుడు మీరు చాలాసార్లు సోర్స్ కూడా మర్చిపోవచ్చు. సో నేను ఇది కదా కాదు, డెఫినెట్లీ నేను షాక్ అయిపోయాను అసలు ఎంత. ఇప్పుడు అదే సినిమా అదే టేకింగ్ లో ఇవాళ ఎవరైనా తీసుండే 100% నేను నా మీద నా ఇన్ఫ్లుయెన్స్ తీసుకుని అనుకునేవాడు. నా అనేది పాయింట్. కానీ నేనేం చెప్పాలి, బాలచందర్ ఇన్ఫ్లుయెన్స్ తీసుకుని చెప్పాలి. అలా చెప్తే అంటే తెలుగు డైరెక్టర్స్ లో ఏ ఒక్క డైరెక్టర్ మిమ్మల్ని అంటే రైట్ ఫ్రమ్ కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారు, ఇన్ని క్లాసిక్స్ వచ్చే సినిమా అక్కడ దానికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ అనే దానికి మనం ఒక ఏంటి డైరెక్టర్ అనేది ఒక డెఫినేషన్ ఉంది అనుకోండి. మీకు ఒక స్క్రిప్ట్ ఉంటుంది, ఆ స్క్రిప్ట్ లో మీరు యాక్టర్స్ పర్ఫామ్ చేస్తారు, మీరు కెమెరా ఎక్కడెక్కడ పెడితే ఎడిటింగ్ లో దాన్ని తీసుకొచ్చి ఒక ఎమోషనల్ ఇంపాక్ట్, దట్ ఈస్ వాట్ ఎ డైరెక్టర్ డస్. కానీ ట్రూ డెఫినేషన్ ఆఫ్ ఎ డైరెక్టర్ ఇన్ ద ఆడియర్ థియరీ, మీ పర్సనాలిటీ స్టాంప్ ఉండాలి దాంట్లో. అది చెప్పే విధానంలో, ఆ క్యారెక్టర్ క్రియేట్ చేయడంలో కానీ ఎక్కడో మీ పర్సనాలిటీ అనేది రిఫ్లెక్ట్ అయితే అది మీకు ఒక స్టాండ్అవుట్ కింద ఉంటుంది. అది నేను వాళ్ళు సూపర్ హిట్లు తీసి ఉండొచ్చు, బట్ ఐ డోంట్ థింక్ దట్ డైరెక్టర్స్, ఏది నా డెఫినేషన్ ఆడియర్ థియరీ ఆఫ్ దాంట్లో పెడితే ఆల్ఫ్రెడ్ హిచ్కాక్ అది, స్టీవెన్ స్పీల్బర్గ్ అది, జేమ్స్ కెమెరన్ కూడా కాదు. ఎందుకంటే జేమ్స్ కెమెరన్ ఎక్స్ట్రాడినరీ విజువల్స్ క్రియేట్ చేసి దాంట్లో నుంచి ఒక మీకు అబ్బురుపరిచే ఇది మాట అద్భుతం చూడటానికి. అది అని టేస్ట్. బట్ ఇప్పుడు స్పీల్బర్గ్ ఉన్నాడు అనుకోండి, మామూలు చిన్న కార్లో ఒక చిన్న క్లోజప్ ఆఫ్ జురాసిక్ పార్క్ లో ఒక వాటర్ అది డైనోసార్ ని చూపించే ముందు జస్ట్ ఒక చిన్న సౌండ్ వచ్చి ఆ వాటర్ కొంచెం కదులుతూ ఉంటుంది ఆ థంప్ కి. దట్ ఈస్ ఫర్ మీ డైరెక్టోరియల్ జీనియస్ టచ్. జాస్ లో కూడా. సో కెమెరాని కథ చెప్పటానికి, కెమెరా అనేది క్యాప్చర్ చేయడానికి విజువల్ ని, దాన్ని ఒక నేరేటివ్ ఎలిమెంట్ గా యూజ్ చేయడంలో డైరెక్టర్ గొప్పతనం ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. బట్ అప్పుడేంటి మీకు కేవీ రెడ్డి గారు కానీ, మీనా రెడ్డి గారు కానీ డైలాగ్ ఉంటుంది, యాక్టర్స్ అది జస్ట్ వెరీ వెరీ టెంప్లెట్ ఫామ్ లో షూట్ చేస్తారు. సైషన్ షాట్, ఈ షాట్, దిస్ నథింగ్ ఫర్ యూ టు డిస్కస్. ఏది మీరు కేవీ ఆ సినిమాలు ఎప్పుడు మీరు డైలాగ్ గురించో పాట గురించో దాని గురించి మాట్లాడతారు కానీ యూ డోంట్ టాక్ అబౌట్ షార్ట్స్. ఎగ్జాక్ట్లీ సార్. విచ్ ఇస్ వాట్ యు డూ విత్ స్పీల్బర్గ్ ఆర్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్. అది నేను చెప్పేది. అంటే ఇప్పుడు ఎవరికైనా కేవీ రెడ్డి గారు అనేది లెజెండ్ కాబట్టి కేవీ రెడ్డి గారు డైరెక్టర్ కాదు అంటే ఏంటి అని అనిపిస్తుంది. దట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్. దాన్ని పుట్టింగ్ టుగెదర్ ఆల్సో ఇట్ రిక్వైర్స్ సంథింగ్. బట్ director specific technique for me is about using the camera as a substitute to his own personality. Yeah, great sir. Really, and a recordable sentence this is about cinema and about the evolution of cinema lo. This is wonderful sentence. Really, we can put it on a wall in any cinema office. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను శివ తీసినప్పుడు నేను అసలు కథ చెప్పలేదు. చాలా మంది ఫస్ట్ ఆఫ్ ఆల్ శివలో అంత కథ లేదు టు స్టార్ట్ విత్. వెరీ సింపుల్ స్టోరీ అది. నేనేంటి కాలేజ్ చూపిస్తే క్రేన్ అలా కిందకు వచ్చి ప్యాన్ చేస్తే ఒక టైర్ ఒకటి దిగాడు, ఆ రోడ్ క్రాస్ చేసాడు, ఈ ఇంటర్ కట్, ఇది ఇలా నేను షార్ట్లు డిస్క్రైబ్ చేసినందుకు నాకు అనుకున్న స్టూడెంట్స్కి అంత ఒక ట్రస్ట్ వచ్చేసింది నా మీద. అంటే ఈ నోస్ సినిమా అనే ఫీలింగ్ వచ్చింది వాళ్ళకి. ఫస్ట్ నా కథ నచ్చిందని ఎవరు వాళ్ళు దే కుడెంట్ బిలీవ్ దట్ నో బడీ ఎవర్ నారేటెడ్ స్టోరీ ఇన్ షార్ట్స్. అది కూడా ఉట్టి ఓపెనింగ్ సీన్ ఒకటి చెప్పాను. నాకు ఇంకా గుర్తుంది, సురేంద్ర క్వాంటిటీ అని రోడ్ నెంబర్ 14 ఒక రెస్టారెంట్ ఉండేది. అక్కడ నేను మధ్యాహ్నం శివ ఓపెనింగ్ సీన్ చెప్తే సురేంద్ర ఎక్సైట్మెంట్ తో లీక్స్ చేతులు పట్టేసి అండ్ హీ డిసైడెడ్ టు డూ ద ఫిల్మ్ అట్ దట్ టైం. షాకింగ్ సార్. ఎందుకంటే మొత్తం 2.5 గంటలు కథ చెప్తే గానీ ఒప్పుకోవడానికి కూడా భయపడే ఇండస్ట్రీలో ఒక సీన్, అది కూడా ఆ టైంలో. ఇప్పుడు అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మీకు, కొత్తగా వచ్చి డైరెక్టర్స్ ఎక్స్పీరియన్స్ లేకుండా చేసిన వాళ్ళు ఇప్పుడు చాలా మంది ఉన్నారు. అప్పుడైతే అసలు ఇంపాసిబుల్ నెక్స్ట్ ఇంపాసిబిలిటీ అది. నేను అందుకే నేను ఆ టైంలో 2.5 గంటలు ఒక రైటర్ వచ్చి కూర్చుని చెప్తే గానీ అప్పుడు కూడా భయపడుతూ సినిమాలు తీసే రోజుల్లో మీరు ఒక సీన్ షార్ట్ డివిజన్ చెప్తే
మరి అది మీ గొప్పతనమా, యార్లగడ్డ సురేంద్ర గారి గొప్పతనం మాత్రం మీరే చెప్పాలి. 100%. ఇప్పుడు సురేంద్ర ఆల్సో ఇస్ వెరీ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఆయన కూడా అప్పుడే యుఎస్ నుంచి వచ్చి అది అంటే ఈజ్ నాట్ లైక్ ఎ టిపికల్ ప్రొడ్యూసర్. ఆయన ఎడ్యుకేషన్, ఆయనకున్న సెన్సిటివిటీ, హిస్ పర్సనాలిటీ, ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ డెఫినెట్లీ. అంటే ఆయన వచ్చినప్పుడు కూడా ఆయన ఎంతసేపు రావు గారి ఇల్లు బేస్డ్ ఆన్ సౌండ్ ఆఫ్ మ్యూజిక్, లేకపోతే ఇలా ఉండేది ఆయన థాట్స్ అని. ఆయన అంటే ఇప్పుడు నేను చెప్పగలిగే ఒక నాకు టాలెంట్ ఉన్నా సరే రిసీవ్ చేసుకోవడానికి అక్కడ ఉండాలి కదా. ఇప్పుడు అక్కడ కూడా గ్రేట్నెస్ ఉంటే గానీ మాన్యుమెంట్స్ గ్రేట్నెస్ ఆర్ అట్లీస్ట్ సెన్సిబిలిటీ, అండర్స్టాండ్ అంటే ఒక కంపాటబిలిటీ నేను మాట్లాడుతున్నాను. కరెక్ట్, మీరు చెప్పింది ఆయనకి బాగా అర్థమైంది. అంతే. అంటే నార్మల్ గా మీరు ఈ జర్నీలో ఇన్నాళ్ళు ఈ జర్నీలో ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ద ఫ్లాప్స్ అండ్ హిట్స్ ఆర్ ఇన్స్పైట్ ఆఫ్ ది హిస్టరీ యూ క్రియేటెడ్, ఇవన్నీ పక్కన పెడితే వేర్ డూ యూ ఫైండ్ యువర్ సెల్ఫ్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ టుడే అని అడిగితే ఏం చెప్తారు సార్? ఆనెస్ట్ అంటే ఇప్పుడు ఇప్పుడు నాకు ఎప్పుడు ఎవరు ఎయిర్పోర్ట్ కలుస్తారు, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక ఫీమేల్ షీ టోల్డ్ మీ దట్ రాత్రి నా ఫేవరెట్ సినిమా అని చెప్పింది. అమ్మాయి ఏజ్ ఏంటి? 19 ఉంటుంది. రాత్రి సినిమా వచ్చి 33 years అయిపోయింది. అంటే అమ్మాయి పుట్టిన తర్వాత 15 ఏళ్ళు, ఆ సినిమా వచ్చి రిలీజ్ అయ్యాక 10 years తర్వాత ఈ అమ్మాయి పుట్టింది. ఎక్కడ చూస్తుంటుంది? ఆబ్వియస్ గా టీవీలో ఎక్కడ చూస్తుంది. అంటే ఆ సినిమా అప్పుడు తీసింది ఈ జనరేషన్ కూడా ఎంతో కొంత ఎవరో ఒకళ్ళు ఇద్దరు కనెక్ట్ అవుతుందంటే అది ఇట్ ఈస్ లైక్ లీవింగ్ ఎ ఫుట్ ప్రింట్. ఆ ఫుట్ ప్రింట్ ఎంతమందికి తగిలింది, చూసారు, ఎంతమంది ఎఫెక్ట్ అయ్యారు అనేది ఇట్స్ ఎనీబడీస్ గెస్. ఈవెన్ ఐ కాంట్ సే అప్పుడు అది ఎవరు చూసారు, ఎప్పుడు చూసారు, ఎందుకు చూసారు అని. ఎందుకంటే నేను పర్సనల్గా నేను అసలు ట్రాక్ చేయను. నాకు నిన్న ఒక వర్క్ అయిపోతే నేను మర్చిపోతాను. ఎందుకంటే ఐఎమ్ కాన్స్టెంట్లీ లివింగ్ ఇన్ ద ఫ్యూచర్ ఎక్సైట్మెంట్. నేను ఇవాళ ఏం చేస్తున్నా, రేపు ఏం చేయాలనుకుంటున్నాను అని తప్పిస్తే ఐ ఎరేజ్ మై ఎంటైర్ పాస్ట్. ఓకే, అబ్సల్యూట్గా. అంటే ఇప్పుడు అంటే ఈ లేటెస్ట్ గా మీరు తీసిన సినిమాలు, చేసిన సినిమాలు, మీ ప్రయోగాలు, ఇవన్నీ వీటిని మీరు బాగా ఎంజాయ్ చేశారండి? అంటే మీరు వర్క్ ఎంజాయ్ నేను ప్రతి నిమిషం ఎంజాయ్ చేస్తాను. ఇప్పుడు వర్క్ అనేది ఏంటి, ఒక మూవీ ఉందనుకోండి, ఇట్ ఈస్ ఎ సిరీస్ ఆఫ్ డెసిషన్స్ విచ్ ఆర్ టేకింగ్ ఓవర్ ఎ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. ఆల్ ఆఫ్ దెమ్ కమ్ టుగెదర్. కమింగ్ టుగెదర్ ఎవరికి? డైరెక్టర్కి ఎప్పుడు రాదు, అది ఆడియన్స్కి వస్తుంది. మీరు ఇక్కడ ఒక డెసిషన్, ఇవాళ మధ్యాహ్నం ఒకటి అది మార్చాం, ఏదో షార్ట్ తీసాం, ఇలా పెట్టి in the process of that you will never have a totality, which is the reason many directors get surprised with their failure. ఎందుకు? బికాస్ మనం ఇంత ఆలోచించి ఇన్నిసార్లు ఆలోచించి డిస్కషన్లు చేస్తే ఆడియన్స్ ఏమో 2 గంటల్లో బాగాలేదని చెప్పేస్తే అది ఎలాగ పాసిబుల్? అది And this is something which happens to everybody. Every time. Yeah. Every time. అప్పుడు అది దానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీరు ఏ టైంలో, ఏ మూడ్లో, ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో మీరు ఒక డెసిషన్ తీసుకున్నారో అదే మైండ్ సెట్ తోటి ఆడియన్స్ అనేవాడు థియేటర్లోకి రాడు. వాడి మైండ్ సెట్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. వాడు నిన్నేం సినిమా చూశాడు, ఆ టైప్ సినిమా ఏం చూశాడు, లేకపోతే దాని గురించి ఏం ఎక్స్పెక్ట్ చేశాడు, ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ అది ఏ డైరెక్టర్ కూడా తీసుకోలేడు. పరిగణలోకి తీసుకుంటాం అనేది ఇంపాసిబుల్. అది హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.